ఈ వీడియోలో మనం ఇన్వెంటరీలో ఇన్ఫ్లేషన్ టైంలో ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది ఫీఫో మెథడ్ యూస్ చేస్తే లీఫో మెథడ్ యూస్ చేస్తే, అదే డిఫ్లేషన్ టైంలో లీఫో మెథడ్ యూస్ చేస్తే ఎఫెక్ట్ అనేది క్లోజింగ్ స్టాక్ మీద, ప్రాఫిట్ మీద, ట్యాక్స్ మీద, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మీద ఎలా ఉంటుంది, అదే లీఫో చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి చూడబోతున్నాం. విత్ రీజన్, విత్ ఎగ్జాంపుల్. సి ఫీఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లీఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఏ గూడ్స్ అయితే ఫస్ట్ పర్చేస్ చేస్తామో వాటిని ఫస్ట్ ప్రొడక్షన్కి ఇష్యూ చేస్తాం. లీఫో అంటే ఏవైతే లాస్ట్లో పర్చేస్ చేస్తామో, రీసెంట్గా ఏవి పర్చేస్ చేస్తామో అవి ఫస్ట్ గూడ్స్ ఇష్యూ చేస్తాము ప్రొడక్షన్ కోసం. లెట్స్ సీ ఎగ్జాంపుల్. ఇందులో ప్రైజెస్ అన్నీ కూడా ఇన్ఫ్లేషన్లో ఉన్నాయి. అంటే ఇన్ఫ్లేషన్ అంటే ఏమి, కంటిన్యూస్ రైజ్ ఇన్ ప్రైజెస్ విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆర్ సంథింగ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్రిపేర్ చేద్దాం. ఫీఫో మెథడ్లో ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ వన్, ఓపెనింగ్ స్టాక్ 60 యూనిట్స్ 300 రూపీస్. అంటే ఒక్కొక్క దాని రేట్ ఎంత, క్వాంటిటీ రేట్ అమౌంట్. ఒక్కొక్క దాని రేట్ ఎంత, 300 డివైడెడ్ బై 6, 65 రూపీస్. ఆ రోజు బ్యాలెన్స్ ఎంత ఉన్నాయి, 65, 300. నెక్స్ట్ 2/1/2006 ఏం చేస్తున్నాం, గూడ్స్ పర్చేజ్ చేస్తున్నాం 40 యూనిట్స్ 6.5 రూపీస్ పర్ యూనిట్. అప్పుడు ఏం రాయాలి ఇక్కడ, గూడ్స్ రిక్విజిషన్ నెంబర్. గూడ్స్ పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి 40 యూనిట్స్, ఒక్కొక్క దానిది 6.5 రూపీస్. 40 into 6.5, how much, 260. ఇక్కడ బ్యాలెన్స్లో 65, 300 ఆల్రెడీ ఇంతకుముందు ఉండింది, ఇప్పుడు ప్రెజెంట్ యాడ్ అయ్యేవి 40, 6.5, 260. నెక్స్ట్ గూడ్స్ ఇష్యూ చేస్తున్నాం, 70 యూనిట్స్ గూడ్స్ ఇష్యూ చేస్తున్నాం. ఇప్పుడు 3/1/2016 ఇష్యూ చేస్తున్నాం. మెటీరియల్ రిక్విజిషన్ నెంబర్ MRN ఎన్ని, 70 యూనిట్స్. 70 యూనిట్స్ ఎక్కడి నుంచి ఇష్యూ చేస్తున్నాం. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కాబట్టి ఫస్ట్ ఏది ఉన్నాయి, 60 ఉన్నాయి, అందులో నుంచి 64 మొత్తం కూడా ఇష్యూ చేస్తున్నాం 300. నెక్స్ట్ వాటిల్లో 10. ఇప్పుడు టోటల్ 70 యూనిట్స్ సరిపోయింది కదా, 60 + 10, 6.5, 65. ఇప్పుడు ఇక్కడ బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి, 40లో 10 పోతే 40 ఇక్కడ 60 మొత్తం అయిపోయినాయి. నెక్స్ట్ 40 ఉన్నాయి, 40లో 10 ఇచ్చేసినాం, ఇంకా 30 ఉన్నాయి. 30, 6.5 ఎంత, 195. నెక్స్ట్ పర్చేస్ చేస్తున్నాం. ఇప్పుడు 4/1/2016 గూడ్స్ రిక్విజిషన్ నెంబర్ JRN 50 యూనిట్స్ 8 రూపీస్తో, 50 into 8 రూపీస్తో ఎంత, 400. ఇప్పుడు ఇక్కడ బ్యాలెన్స్ 30 ఆల్రెడీ ఉన్న ముందున్న బ్యాలెన్స్. ఇప్పుడు ప్రెజెంట్ యాడ్ ఏంటిది, నెక్స్ట్ డేట్ 5/1/2016 ఏం చేస్తున్నాం, ఇష్యూ చేస్తున్నాం మార్జినల్ మెటీరియల్ రిక్విజిషన్ నెంబర్ ఇన్ని 40 యూనిట్స్ ఇష్యూ చేస్తున్నాం. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఫస్ట్ దాంట్లో నుంచి 30 పూర్తిగా ఇచ్చేస్తాం. నెక్స్ట్ వాటిలో నుంచి 10 ఇస్తాం, అప్పుడు మనకు 40 అవుతాయి. అప్పుడు 30 + 40 10, 30 + 10 40 యూనిట్స్, 80. బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి, 40 యూనిట్స్ ఉన్నాయి. ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ వద్దాం. క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది, ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది, వాల్యూ 320 అంతే కదా. 320 ఎన్ని, 40 యూనిట్స్ ఉన్నాయి, 40 యూనిట్స్ 320 రూపీస్. వాల్యూ ఎంత, 40 యూనిట్స్ యొక్క గూడ్స్ వాల్యూ ఎంత, రిమైనింగ్ బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి, 40 యూనిట్స్ ఉన్నాయి. 40 యూనిట్స్ యొక్క వాల్యూ ఎంత ఉంది, 320 క్లోజింగ్ స్టాక్. ఇది ఎక్కడ, క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎక్కడిది, ఫీఫోలో. ఇప్పుడు సేమ్ ప్రాబ్లం లీఫోలో చేద్దాం. డేట్స్ వచ్చి నేను మార్చట్లేదు, ఆల్రెడీ ఇక్కడ రాసామని ఓపెనింగ్ స్టాక్ నుంచి రాసుకొస్తాం. ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది, ఓపెనింగ్ స్టాక్ 65, 300, 60 యూనిట్స్ 5 రూపీస్
ఈచ్ 5 రూపీస్, టోటల్ 300. నెక్స్ట్ వచ్చి గూడ్స్ మనము కొంటున్నాము. జిఆర్ఎన్ ఎంత వాల్యూ గల 40 యూనిట్స్ కొంటున్నాం. ఎంతతో? 6.5తో 260. 65. లాస్ట్ టైం ఫస్ట్ రోడ్ కాబట్టి ఫస్ట్ పర్చేజ్ చేసింది ఫస్ట్ పంపించేస్తాం. దాని తర్వాత పర్చేజ్ చేసినదాన్ని పంపిస్తాం. ఇప్పుడు ఫస్ట్ లాస్ట్ పర్చేజ్ చేసిన రీసెంట్గా ఇది కనుక ఫస్ట్ అది టోటల్ 70, ఇంకా 30 కావాలి కనుక అంతకుముందు పర్చేజ్ చేసిన దాంట్లో నుంచి 30 × 5 150. ఇప్పుడు ఇక్కడ ఇంకా ఎన్ని ఉన్నాయి? 30 యూనిట్స్ ఉన్నాయి. 30 ఒక్కొక్క 5 రూపీస్, అంతే కదా. నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? గూడ్స్ కొంటున్నాం. ఎన్ని? 50 యూనిట్స్ 8 రూపీస్తో కొంటున్నాం. 50 8 రూపీస్ 400. బ్యాలెన్స్ 30 500 50 8 400. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? మళ్ళీ మనం గూడ్స్ ఇష్యూ చేస్తున్నాము. ఎన్ని? 40 యూనిట్స్ గూడ్స్ ఇష్యూ చేస్తున్నాం. 40 లాస్ట్ ఏదైతే ఉన్నది, లాస్ట్ ఏది పన్నాం ఇదే కదా మనం లాస్ట్ రీసెంట్గా కొన్నది. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లాస్ట్లో ఏదైతే కొంటామో దాన్నే ఫస్ట్ పంపించాలి ప్రొడక్షన్కి. సో దీంట్లో నుంచి 40 పంపిస్తాం. ఇప్పుడు బ్యాలెన్సెస్ ఏమున్నాయి? 35 అవి అట్లే ఉన్నాయి కదా. 35 300. మళ్ళీ ఇందులో 10 మిగిలిపోయినాయి కదా, ఇంకా 10 బ్యాలెన్స్ ఉన్నాయి కదా. ఇది ఇప్పుడు లీఫో మెథడ్లో క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది? లీఫో మెథడ్లో క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది? మొత్తం 40 యూనిట్స్ ఉన్నాయి. వాల్యూ ఎంత ఉంది? వాటి వాల్యూ 380. సారీ ఐ డిడ్ ఏ మిస్టేక్ హియర్. 300 కాదు 150 కదా. 30 × 5 ఎంత? 150 కదా. ఇక్కడంతా మిస్టేక్ చేసేసాను, సారీ. 30 × 5 ఎంత? 150. 150 + 80 అంటే ఎంత? 230. సారీ ఇక్కడ 30 × 5 వచ్చి 150. 40 యూనిట్స్ వాల్యూ అంటే 230. ఇప్పుడు చూడండి, ఇన్ఫ్లేషన్ అప్పుడు ఫీఫో మెథడ్ ఫాలో అయితే కానీ మనకు క్లోజింగ్ స్టాక్ అనేది నార్మల్గా వచ్చేదానికంటే కూడా ఎక్కువ వస్తుంది. అదే లీఫో మెథడ్ ఫాలో అయినామంటే కనుక క్లోజింగ్ స్టాక్ని వాల్యూ చేయడానికి మనకు నార్మల్గా వచ్చేదానికంటే కూడా తక్కువగానే వస్తుంది. అదే ఇక్కడ చెప్పాను. ఫీఫోలో అయితే కనుక క్లోజింగ్ స్టాక్ ఎక్కువ ఉంటుంది, లీఫోలో అయితే కనుక క్లోజింగ్ స్టాక్ తక్కువ ఉంటుంది. జనరల్గా ఉండేదానికంటే తక్కువ ఉంటుంది. అదే ప్రాఫిట్, ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ కానీ ఇంక్రీజ్ అయిందంటే ప్రాఫిట్ ఆటోమేటిక్గా ఏమవుతుంది? ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎలా? సపోజ్ ఇప్పుడు పర్చేజెస్ అన్నీ కూడా ఇటు సైడ్ అన్నీ కూడా 8,000 ఉన్నాయి అనుకుందాం. ఇవ్వక సేల్స్ వచ్చేసి 4,000 అనుకుందాం. క్లోజింగ్ స్టాక్ వచ్చేసి సేల్స్ 9,000 అనుకుందాం. క్లోజింగ్ స్టాక్ వచ్చేసి ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 320 కదా. ఫీఫోలో ఎంత వచ్చింది? 320 వచ్చింది క్లోజింగ్ స్టాక్. ఇప్పుడు ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయండి. ఎంత వస్తుంది ప్రాఫిట్? ఇటు సైడ్ ఎక్కువ ఉంది కనుక 9,320 మైనస్ 8,000 ఎంత? 13,220 ప్రాఫిట్ వచ్చింది. ఇది మనకు వచ్చిన ప్రాఫిట్. అదే ఇది వచ్చేది ఫీఫోలో క్లోజింగ్ స్టాక్ తీసుకుంటే ఇంత ప్రాఫిట్ వచ్చింది. అదే లీఫోలో తీసుకుందాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఎంత ఉండాలి అప్పుడు? ఇదేమవుతుంది? చేంజ్ 230గా మారుతుంది లీఫో తీసుకుంటే, అంతే కదా. 230గా చేంజ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ మనకి ఎంత వస్తుంది? టోటల్ 9,230. అప్పుడు ప్రాఫిట్ కూడా ఎంత వస్తుంది? ప్రాఫిట్ వచ్చి 1,230. ఒకసారి మార్చి చూడండి కావాలంటే. ఇక్కడ మారిస్తే కనుక మనకి ప్రాఫిట్ ఏ విధంగా మారుతుంది? 1,230. అంటే ఏమవుతుంది? ఇక్కడ తగ్గిపోతుంది. అంటే ఫీఫోలో తీసుకుంటే ప్రాఫిట్ కూడా నార్మల్గా ఉండేదానికంటే ఎక్కువ ఉంటుంది. అదే లీఫోలో తీసుకున్నామంటే కన్నా క్లోజింగ్ స్టాక్ అనేది ఏమైపోతుంది? క్లోజింగ్ స్టాక్ లీఫోలోనే కదా వేసుకుంటే కన్నా నార్మల్గా ఉండేదానికంటే ప్రాఫిట్ తగ్గి ఉంటుంది. ఇప్పుడు ప్రాఫిట్ కన్నా ఎక్కువ ఉందంటే ఏమవుతుంది? జనరల్గా ట్యాక్స్ ఎక్కువ పే చేయాలి, అంతే కదా. అదే ప్రాఫిట్ కానీ తక్కువ ఉందంటే కన్నా మామూలుగా పే చేసేదానికంటే తక్కువగానే ట్యాక్స్ పే చేస్తాం. ఇంకా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కి వద్దాం. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ గూడ్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్, అంతే కదా. ఇప్పుడు ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మొత్తం వచ్చేస్తాయి.
ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది ఇక్కడ 300 ప్లస్ 300 రూపీసే కదా, మళ్ళీ ప్లస్ పర్చేజెస్ 260 ప్లస్ 400, 260 ప్లస్ 400 ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ కదా. ఇది ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ వాల్యూ ఎంత 960 గుర్తుపెట్టుకోండి. క్లోజింగ్ స్టాక్ ఎంత వచ్చింది ఫీఫోలో మనకు 320. ఇది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత వాల్యూ 640. ఇది వచ్చి ఫీఫోలో వచ్చేసి 640 వచ్చింది మనకు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అదే లీఫోలో చూద్దాం ఎంత, ఇందాక 960 కదా. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ ఎంత 960, ఏమది 300 ప్లస్ 260 ప్లస్ 400 ఎంత టోటల్ 960 మైనస్ క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ ఎంత వచ్చింది ఇందులో మనకు 230 వచ్చింది, మైనస్ 230 ఎంత 730. ఇది వచ్చి ఫీఫోలో వచ్చేసి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, లీఫోలో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వచ్చేసి 730. ఇప్పుడు చూడండి జనరల్గా ఉండేదానికంటే తక్కువ ఉంది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వాల్యూ అనేది ఫీఫో మెథడ్ యూస్ చేస్తే. అదే లీఫో మెథడ్ యూస్ చేసినామంటే కన్నా జనరల్గా ఉండేదానికంటే కూడా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది ఎక్కువ వస్తుంది మనకు. అదే ఇక్కడ చెప్పాను. ఓకే, సేమ్ ఇన్ డీఫ్లేషన్ ఆల్సో. ఇలాగే మీరు డీఫ్లేషన్కి కూడా చూసినారంటే కన్నా సేమ్ ఇలాగే వస్తుంది. డీఫ్లేషన్ అప్పుడు ఏమవుతుంది, ప్రైజెస్ అన్నీ తగ్గుతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, క్లోజింగ్ స్టాక్ వాల్యూ తగ్గుంటుంది, క్లోజింగ్ స్టాక్ వాల్యూ డిక్రీజ్ తక్కువగా ఉంటుంది. క్లోజింగ్ స్టాక్ వాల్యూ తక్కువ ఉందంటే ప్రాఫిట్ ఆటోమేటిక్గా తక్కువ వస్తుంది. ప్రాఫిట్ తక్కువ వచ్చిందంటే కన్నా ట్యాక్స్ కూడా తక్కువ పే చేస్తాం. ఇంకా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే కన్నా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అప్పుడు వచ్చేసి ప్రైజెస్ అన్నీ డీఫ్లేషన్ అన్నప్పుడు ఏమవుతుంది, స్టార్టింగ్లో ప్రైజెస్ 100 మళ్ళీ 90 మళ్ళీ 80 ఇట్లా తగ్గుతూ వస్తుంది కదా. స్టార్టింగ్లో ఉన్న గూడ్స్ ఉంటాయి కాబట్టి మన దగ్గర ఏమవుతుంది, అప్పుడు ప్రైజెస్ ఆటోమేటిక్గా కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది ఎక్కువ ఉంటుంది ఫీఫోలో. అదే లీఫోలో అన్నామంటే లాస్ట్ రీసెంట్గా పంపించేస్తాం కాబట్టి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వాల్యూ ఎంత ఉంటుంది, తక్కువ ఉంటుంది. అంతే కదా, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కదా. సో ఇంకా క్లోజింగ్ స్టాక్ అంటావా, ఫస్ట్లో మనం ఎక్కువ కాస్ట్ పెట్టుకొని ఉంటాం కాబట్టి క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. క్లోజింగ్ స్టాక్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది, ప్రాఫిట్ కూడా ఎక్కువ వస్తుంది. ప్రాఫిట్ ఎక్కువ వచ్చింది కాబట్టి మనం ట్యాక్స్ ఎక్కువ పే చేయాలి. సో ట్యాక్స్ కూడా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోతుంది. దాట్స్ ఇట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి, కంపల్సరీ రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సీ మై ప్యాషన్.